తెలంగాణ వ్యాప్తంగా కవిత పార్టీపై డిస్కషన్ నడుస్తోంది. కీలకమైన ఉత్తర తెలంగాణలో కవిత పార్టీ ప్రభావం ఎంత అని కూడా ఆరా తీస్తున్నారు నేతలు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వరకు కవిత పార్టీ టీఆర్ఎస్లో కీలక నేతలు చేరతారా లేదా 4 గోడల మధ్య ఆంతరిక చర్చల్లో టాక్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే యాక్టివ్గా తెలంగాణ జాగృతి నేతలు ఉన్నారు. అక్కడ వారు కాకుండా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్కు బలమైన లీడర్స్ ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా కీలక నేతల ప్రభావం ఎక్కువగానే ఉంది. అందుకే ప్రధాన పార్టీని ఉత్తర తెలంగాణలో కవిత ఎలా ఢీ కొడతారు అనేదే ప్రశ్న. ఉత్తర తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిపోసిన ప్రాంతం. సింగరేణి ఎఫెక్ట్ ఉంటుంది. సింగరేణిలో కవితకు పట్టుంది. అందుకే ఉత్తర తెలంగాణలో కవిత పార్టీ ఎఫెక్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి లెవెల్లో జానుతారు. తిరుపతి, సో కవిత పార్టీ ప్రకటించిన తర్వాత ఇప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద హాట్ ఇష్యూగా మారింది. అంటే ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందనేది, ప్రధానంగా ఉత్తర తెలంగాణకు వచ్చేటప్పటికి ఇక్కడ అన్ని పార్టీలకి చాలా పెద్ద బలం ఉంది. ఇప్పుడు కవిత ఎలా ఢీ కొనబోతున్నారనేది ఏం జరుగుతుంది అక్కడ డిస్కషన్? సతీష్, ఉత్తర తెలంగాణలో తెలంగాణ పార్టీ సేన ప్రభావం ఎట్లా ఉండబోతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇంతకాలం జాగృతి పేరుతో జాగృతి కార్యక్రమాలు నిర్వహించి జనం జాగృతి బాటతో ఉత్తర తెలంగాణ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవిత అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని ఆవిర్భవించి పార్టీని ప్రకటించిన తర్వాత ఉత్తర తెలంగాణ సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా క్యాడర్ టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే నేతలు కావచ్చు, పోటీ చేస్తే అక్కడ ఎక్కువ సీట్లు గెలవాలని ప్రతి రాజకీయ పార్టీ భావిస్తుంది. ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తున్న భావన కూడా ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉంటారు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉద్యమాలు జరిగినటువంటి కార్యక్రమాలని గతంలో పోరాట కార్యక్రమాలు కొనసాగించారు. గతంలో ఇక్కడ నుంచి కవితకు చాలా ఉద్యమ బంధం కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి బంధం ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలతో అనేక పరిచయ కార్యక్రమాలు కావచ్చు, అనేక మందితో సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో కవిత పార్టీ ప్రభావం ఎట్లా ఉండబోతుంది, ఉత్తర తెలంగాణలో కవిత స్టెప్ ఏంటి, కవిత ఎటువంటి నేతలను చేర్చుకోబోతుంది, ఎట్లా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోబోతున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకుల్లో చాలా ఆసక్తికర చర్చలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించినటువంటి సెకండ్ క్యాడర్ అంతా కూడా టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. కానీ మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు మాత్రం ఎవరు టచ్లోకి వెళ్ళలేదు. వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఇతర పార్టీలో కొనసాగుతారు. కానీ అక్కడ ఎమ్మెల్సీగా కవిత పనిచేశారు, ఆ తర్వాత మాజీ ఎంపీగా కూడా కవిత పనిచేశారు. అప్పుడు ఆ సమయంలో పార్లమెంటు పరిధిలో పూర్తిగా కార్యక్రమాలు చేయడం కావచ్చు, పార్లమెంటు పరిధిలో నేతలకు టచ్లో ఉండడం, పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు గెలిచేటువంటి ఆ పరిస్థితులు కావచ్చు, అప్పుడు కార్యక్రమాలు తీసుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పూర్తిగా నిజామాబాద్ పై కవిత ఫోకస్ చేస్తే ఒక 70% సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా రాజకీయ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి టచ్లోకి వెళ్ళలేదు. వారంతా కూడా ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి. కేవలం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి, మండల స్థాయి నేతలు మాత్రమే కవిత క్యాడర్తో కావచ్చు, కవితతో కొంత టచ్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా బోధన్ నుంచి కవిత పోటీ చేయబోతున్నట్టుగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు, నిజామాబాద్ ఎంపీగా పనిచేసినటువంటి నేపథ్యంలోనే ఇటు కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి 2-3 నియోజకవర్గాలు కావచ్చు, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లా సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆమెకు గతంలో టచ్ ఉంది. గతంలో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు కావచ్చు, బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి సందర్భంలో చూసినప్పుడు కనుక వస్తే ఉత్తర తెలంగాణ ప్రభావం కొంత నామమాత్రమైనప్పటికీ కూడా కేవలం మండల స్థాయి నేతలు కావచ్చు, మిగతా స్థాయి నేతలు మాత్రం టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి సంబంధించిన నేతలు మాత్రం ఇంకెవరు టచ్లోకి రాలేదు. పూర్తిగా ఆమె ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూస్తే కేవలం నామమాత్ర ప్రభావం ఉన్నటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఉత్తర తెలంగాణ సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ను కావచ్చు, జిల్లా అధ్యక్షులను ఎవరెవరిని నియమించబోతుండో చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల జిల్లాలో సింగరేణి బెల్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే సింగరేణి అనుబంధ సంస్థలకు ఆమె గౌరవ అధ్యక్షులుగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సింగరేణి అనుబంధ కార్మిక సంఘాలకు ఆమె ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు కూడా కవితకు మంచి పట్టుంటుంది. సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఉత్తర తెలంగాణలో కవిత పార్టీ ఎట్లా ప్రభావం చూపబోతుంది, కవిత ఎటువంటి కార్యక్రమాలతో ఉత్తర తెలంగాణ ముందుకెళ్తారని చర్చ అయితే కొనసాగుతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.